హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇక మేము నిన్న గుంటూరు వెళ్ళేసి వచ్చామనేసి వీడియో పోస్ట్ చేశాను కదండి. ఇక ఇది నేను తెల్లారి తీస్తున్న వీడియో అండి. బయట వాతావరణం అయితే చాలా బాగుందండి. ఆకాశంలో చూసారా, అప్పుడే కొద్ది కొద్దిగా తెల్లవారుతూ ఉందండి. నేను ఎందుకంటే బట్టలన్నీ వాష్ చేయాలి కదా, పాప వచ్చేసింది, మళ్ళీ లేట్ అయితే ఎండలో పని చేసుకోవాల్సి ఉంటుందనేసి నేను త్వరగానే లేసానండి. ఇక పాప బట్టలన్నీ కూడా వాష్ చేయాలనేసి చూస్తున్నాను. అన్నీ కూడా వాషింగ్ మిషన్లో వేస్తాననేసి అన్నీ ఒకసారి చెక్ చేసుకొని, అంటే కలర్ పోయేవి ఏమన్నా ఉన్నాయా అనేసి ఒకసారి అయితే చెక్ చేసుకుంటున్నాను. ఇంకా వీటన్నిటిని కూడా వాషింగ్ మిషన్లో అయితే వేస్తానండి. ఇక దీని తర్వాత పిల్లలు లేచిన తర్వాత వాళ్ళకి టిఫిన్ పెట్టేసి బట్టలు మొత్తం వాష్ చేసేసి మధ్యాహ్నం లంచ్లోకి అనేసి నేను వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా రైస్ కడిగేసి ఎప్పుడు కూడా నేను కుక్కర్లోనే వండుతానండి. ఇలా కుక్కర్లో పెట్టేశానండి. ఒక పక్క రైస్ అయ్యేలోగా ఎగ్స్ ఉడకేద్దామనేసి ఒక గిన్నెనైతే తీసుకున్నానండి. ఇందులో ఒక 5 ఎగ్స్ అయితే ఉడకబెడుతున్నానండి. మా హస్బెండ్కి 2, మా పిల్లలకి నాకు తలా 1, 3 అండి. ఇలా 5 ఎగ్స్ని అయితే పెడుతున్నాను. ఇది ఎగ్ ట్రే అండి, చాలా ఇష్టపడేదే తీసుకున్నాను. ఎప్పుడు 5-6 ఇయర్స్ బ్యాక్ అయితే తీసుకున్నాను. ఇక రైస్ ఇంకొక స్టవ్ పై పెట్టేసి ఎగ్స్ని ఈ స్టవ్ పై అయితే చేస్తున్నానండి. ఎగ్స్ ఉడికాయనేసి నేను పక్కన పెట్టాను. ఈలోపు పిల్లల్ని సొరకాయతో కర్రీ చేయమంటారా, పులుసు చేయమంటారా అనేసి అడిగాను. వాళ్ళు పులుసు చేయమనేసి అడిగారు. ఇక అందులో అంత పెద్ద సొరకాయతో పులుసు ఎందుకులే అనేసి సగం తీసి పక్కన పెట్టానండి. అవి సొరకాయ బూరెలు చేయటానికి బాగుంటుందనేసి పక్కన పెట్టాను. ఈలోగా ఎగ్స్ ఉడికాయండి, రైస్ కూడా అయ్యింది. ఇక ఈ సొరకాయను మొత్తం ఇలా పైన పొట్టు తీసేసుకొని, సొరకాయ పులుసుకి కొంచెం ముక్కలు పెద్దగానే ఉండాలండి. పెద్దగా అంటే మరీ పెద్దగా కాదు, చూపిస్తాను ఒకసారి చూడండి. ఇలా దీనిపైన ఈ చెక్కు తీసిన తర్వాత ఇక్కడ ఉన్న ఈ చెత్త మొత్తం తీసేసి పక్కనైతే పెడుతున్నానండి. ఇక దీన్ని ఒకసారి ఇలా మనం పొట్టు తీసిన తర్వాత కడగాలండి. కడిగిన తర్వాత నేను ఎప్పుడు కూడా కాయని ఇలా ఫస్ట్ చిన్న చిన్న ముక్కలుగా అయితే చేసుకుంటానండి. ఇలా 5 ముక్కలు అయ్యాయి కదా, మధ్యలోకి 2 ముక్కలుగా చేసేసి చూసారా, ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. కర్రీకి మనం ఇంకా చిన్నగా కోస్తాం కదా అండి, పులుసుకి అయితే ఇలా బాగుంటుందనేసి ఇలా అయితే కట్ చేసుకోవాలండి. చూసారా, ఎగ్స్ అయితే ఉడికాయి పక్కన పెట్టేశాను. ఈ కర్రీ కోసం అనేసి ఒక కడాయి పెట్టి ఆయిల్ వేసి అందులో ఆనియన్స్, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయగానే అసలు చాలా ఫ్లేవర్ అనేది వచ్చిందండి. ఇందులో ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్టే వేసుకోవాలండి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ సొరకాయ ముక్కలను కూడా వేసుకొని ఈ ఆయిల్లో మొత్తం కలిసేలాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత ఇందులో మనం రుచికి తగ్గట్టుగా కారం అయితే వేసుకొని కలుపుకోవాలండి. దీనికన్నా ముందు కూడా మనము చింతపండు అయితే నానబెట్టేసుకోవాలండి. నేను నిమ్మకాయ సైజ్ అంతా ఉండే చింతపండుని అయితే నానబెట్టేసి ఇలా రసాన్ని అయితే తీసుకున్నానండి. ఒకసారి రసం తీసుకొని పోసాను. తర్వాత ఇంకొకసారి కూడా చింతపండులో నుంచి రసాన్ని తీసుకొని పోసి ఒక గ్లాసు వాటర్ అయితే పోసుకొని ఇలా ముక్క ఉడికేంత వరకు కూడా మనం మూత పెట్టి మగ్గించుకోవాలండి. ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్న తర్వాత ఇందులోకి కొంచెం మనం గరం మసాలా పౌడర్ అయితే వేసుకోవాలండి. గరం మసాలా పౌడర్ వేస్తే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. ఒకవేళ మీకు అవసరమైతే ఇందులో ఒక బెల్లం ముక్క కూడా, చిన్న ముక్క అయితే వేసుకోవచ్చండి. బెల్లం ముక్క వేయటం ద్వారా కర్రీ కూడా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. ఇక ఈ కర్రీ ఉడికిపోయింది, అలాగే ఎగ్స్ కూడా ఉడికిపోయాయండి. మా హస్బెండ్ ఆల్రెడీ తినేసారండి. ఇక తర్వాత నేను పిల్లలకైతే పెడుతున్నాను. ఎగ్స్కి పొట్టు తీసేసి ఇలా ఘాట్లు పెట్టేసి కర్రీలో ఒక 1/2 అవర్ ఉంచితే ఆ ఎగ్స్ కూడా కర్రీ పట్టేసి చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. పిల్లలు కూడా ఈ కర్రీ తినేసి చాలా బాగుందనేసి అన్నారు. నేను మార్నింగ్ పాప బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేసానని చెప్పాను కదా అండి. ఇక బట్టలు ఆరేసిన తర్వాత మధ్యాహ్నం అయితే ఆరిపోయాయండి. ఎక్కువసేపు ఉంచడం ఎందుకులే అనేసి అన్ని బట్టలన్నీ తీసి చైర్లో వేసానండి. ఒక గంట తర్వాత ఈ బట్టలన్నీ కూడా మడత వేసేసి మళ్ళీ కూడా తన బ్యాగ్లోనే సర్దేశానండి. ఎందుకంటే మళ్ళీ తను ఇంకో 20 డేస్లో హాస్టల్కి వెళ్ళిపోతుంది కనుక మా బట్టలతో పాటు కలిసిపోతే తన బట్టలు త్వరగా దొరకవనేసి నేను ఎప్పుడు కూడా తన బట్టల్ని తన బ్యాగ్లోనే ఇలా వాష్ చేసేది పక్కన పెట్టేస్తాను.
ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.